బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని వెల్లడించారు. అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు తుఫానుగా బలపడే అవకాశముందని వివరించారు. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాబోయే 12 గంటల్లో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని చెప్పుకొచ్చారు. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వివరించారు. అల్పపీడన ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు దిశానిర్దేశం చేశారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.